గోవిందరాజస్వామి దేవాలయాన్ని టార్గెట్ పెట్టుకున్నారు. తిరుపతి అనే గ్రామం ప్రారంభమైందే శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం. ఈరోజు వైష్ణవులంతా ఒకటే అంటారు, రామానుజాచార్యుల వారు మా గురువు, వారి ఆదేశం అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి కూడా ఈ మధ్యకాలంలో వివాదం చేశారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, సాక్షాత్తు రామానుజాచార్యుల వారు తిరుపతి పట్టణంలో 17 సంవత్సరాలు ఉండి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 32 దేవతామూర్తులు విరగ్గొట్టారనేసి ఆధారాలతో సహా చూపిస్తున్నా కూడా ఈ రోజు వరకు చిన్నజీయర్ స్వామి అయితే కానీ పెద్ద జీయర్ స్వామి వారు కానీ ఎవరు కూడా నోరు తెరవడం లేదు. ఇంకెంతకాలం మీ మౌనం? ఇప్పుడు కూడా మీరు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి, ఏమేమి దారుణాలు జరిగినాయి ఈ రోజు వచ్చి ఎందుకు మీరు బయటకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, హిందువులకు అండగా ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా మీరు నోరు విప్పకపోతే ఎలా? కాబట్టి గతంలో ఏమేం జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్ద జీయర్ స్వామికి తెలుసు, చిన్న జీయర్ స్వామి వారికి తెలుసు. శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పనులు ప్రొసీడింగ్స్ కాపీ క్లియర్గా ఉంది. 31/7/2021 సంవత్సరంలో క్లియర్గా చెప్పారు. గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పనులు జరిగేటప్పుడు ప్రతి ఒక్క క్రియాశీలకమైనటువంటి వ్యవహారాన్ని వీడియోలు తీసి భద్రపరచండి, ఫోటోలు తీసి భద్రపరచండి. ఆ యొక్క విగ్రహాలకి ఎటువంటి డ్యామేజ్లు చేయకూడదు అనేసి ప్రొసీడింగ్స్ కాపీలో ఉన్నా కూడా మరి ఎందుకు విగ్రహాలు ధ్వంసం జరిగినాయి? ఆ రోజు అక్కడ ఏమేమి జరిగినాయి? మరిన్ని దారుణాలు కూడా జరిగినాయి. సుమారు ఆ విమాన గోపురానికి 500 రంధ్రాలు చేశారు, డ్రిల్లింగ్ బిట్. ఆ రేకులు ఫిట్ చేయడానికి రంధ్రాలు చేశారు. అనంత స్వర్ణమయ్య జడ్జిమెంట్ ఒకటి ఉంది, డివిజన్ బెంచ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అందులో క్లియర్గా చెప్పారు, గోపురం డ్యామేజ్ కాకూడదు, గోపురానికి ఎటువంటి రంధ్రం చేయకూడదు, గోపురంకి కెమికల్స్ పెట్టకూడదు. ఇవన్నీ జరిగితే గోపురంలోకి నీరు చేరి గోపురం డ్యామేజ్ అయిపోతుందని చెప్పి అనంత స్వర్ణమయ జడ్జిమెంట్ ఉంటేనే ఆ రోజు తిరుమల క్షేత్రంలో మొత్తం అనంత స్వర్ణమయం ఆదికేశవ నాయుడు గారు చేస్తానంటే గౌరవ హైకోర్టు నిలుపుదల చేసింది. మరి ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏంటంటే మొత్తం విమాన గోపురానికి గుండు కొట్టిన ఘనత ధర్మారెడ్డికి చెందుతుంది, వైవి సుబ్బారెడ్డికి చెందుతుంది, జగన్ రెడ్డికి చెందుతుంది. జగన్ రెడ్డి ప్రణాళికలో భాగంగానే తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆదివరాస్వామి దేవాలయ విమాన గోపురాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా తిరుపతి క్షేత్రంలో తలమానికంగా ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి వారిని కూడా మేము తీసుకుని వెళ్ళి టీటీడీ ఈఓ గారికి ఫిర్యాదు చేయించాం, టీటీడీ విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేయించాం. టీటీడీ విజిలెన్స్ వారు కూడా విచారణ చేశారు. ఆ అబ్బాయిని పూసుకొచ్చినట్టు సుమారు 2 గంటల సేపు విచారణ చేశారు. వారికి కావాల్సిన డేటా మొత్తం తీసుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేపించడం లేదు? ఎందుకు దాని మీద తగు చర్యలు ముందుకు తీసుకుని వెళ్ళడం లేదు? అయితే ఇక్కడ ప్రజలకున్న అనుమానం ఏంటంటే సార్, గత ప్రభుత్వ హయాంలో అయితే దేవాలయాల్ని ఆదాయ వనరుగా చూశారు, లేదా అన్యమత ప్రచారానికి సంబంధించి అంటే అసలు విశ్వాసాలని దెబ్బతీయాలని చూశారు. కనీసం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారికి కానీ, లేకపోతే అప్పుడున్న టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఈ సుబ్బారెడ్డి గారికి కానీ కనీసం మనస్సాక్షి కానీ, లేకపోతే ఒక పశ్చాత్తాపం కానీ ఎక్కడైనా ఉందా? ఇంకా ఓటరించే విధానాన్ని ఎలా చూడాలంటే ఈరోజు కల్తీ నెయ్యే మనం చూసాం. కల్తీ నెయ్యిలో ఏం చెప్పారు? మేము చేయలేదు అంటారు. మళ్ళీ వైవి సుబ్బారెడ్డి వచ్చి ఏం చెప్తాడు? కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాదు పందికోగలవలేదంటాడు. ఏమైనా బుద్ధి ఉందా? ఎంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నాడు. అంటే కల్తీ చేసినామని ఒప్పుకుంటాడు నీచుడు. అలా ధర్మారెడ్డి అయితే అడ్రస్ లేదు, ఎక్కడ పారిపోయినాడో తెలియటం లేదు ధర్మారెడ్డి అయితే. ఇంకా కరుణాకర్ రెడ్డి అయితే ఇక్కడే కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ప్రతిరోజు పని కట్టుకుని విమర్శలు చేయడం, ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆయన వచ్చిన నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఆయన వీలైనంత వరకు ఆయనకి చాలా మంది సహాయ నిరాకరణ చేస్తున్నా కూడా మద్యం బాటలు కరుణాకర్ రెడ్డి టీం వాళ్ళే అక్కడ మద్యం బాటలు పెడతారు. మళ్ళీ వాళ్ళే వీడియోలు తీస్తారు సాక్షి మీడియాలో, మళ్ళీ వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తారు. ఇది ఎట్టుందంటే ప్రశాంతంగా తిరుమల ఈరోజు ఉంటే ఆ ప్రశాంతతని జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటి? ప్రత్యక్షంగా హిందూ దేవాలయాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా వీళ్ళు చేస్తుంది ఏంటంటే మళ్ళీ ప్రత్యక్షంగా విధ్వంసాలు చేయడం. పాపం చేసి కూడా అంతకంతకి ఇంత దిగజారాలా అనేది ప్రజల క్వశ్చన్. ఈరోజు ఏమిటంటే వాళ్ళు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా వాళ్ళకి అలాంటి పదాలు ఉండవు. ఎందుకంటే ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడు. ఆయనకి దేవుడి మీద కానీ పాపం కానీ పుణ్యం కానీ అయ్యో పాపం జాలి దయ కరుణ ఆ కరుణాకర్ రెడ్డికి లేదు. అదేవిధంగా ధర్మారెడ్డి పేర్లేమో ధర్మ, ఆయన చేసేదంతా అధర్మం. ఇంకా సుబ్బారెడ్డి మీకు అందరికీ తెలుసు,
వికీపీడియా ఓపెన్ చేస్తే ఆయన క్రిస్టియన్ అని తెలిసినాడు. అది కూడా మేము బయట పెట్టాం. వెంటనే ఆ వికీపీడియాలో మార్చుకున్నాడు. అంటే ఇక్కడ క్రైస్తవులకి నాస్తికులకి పాపం అనే గుణం ఉండదు. వాళ్ళు అంటే ఒక మృగాల్లాగా చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మేము ఒకటే అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, ఈరోజు మీ మూతి పగలు కొడితే గమ్మునే ఉంటారా? ఈరోజు మీ చెవు పగలు కొడితే గమ్మునే ఉంటారా? మీ ముక్కు పగలు కొడితే గమ్మునే ఉంటారా? పోయి అటు మటర్ కేసు పెడతారుగా. కేసు పెట్టి మమ్మల్ని ఏం చేపిస్తారు? జైలుకి పంపిస్తారు. ఈరోజు మా హిందూ దేవాలయాల దేవతామూర్తుల విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మాత్రం ఒక కేసు లేదు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా మీకు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అంశాలన్నిటికి సంబంధించి మీరు ఏం హెచ్చరిక చేయాలి? మేము న్యాయస్థానాలను ఆశ్రయించాము, అధికారులను ఆశ్రయించాము, ఎన్నో ఫిర్యాదులు చేసినాము, కానీ మాకు న్యాయం జరగటం లేదు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే మీరు స్పందించండి. కల్తీ నెయ్యి కన్నా పెద్ద కేసు, పెద్ద వ్యవహారం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి ఆదివార స్వామి దేవాలయం విగ్రహాల ధ్వంసం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒకటే, తక్షణమే దాని మీద విచారణ జరిపించండి. ఆ ఒక ఏదైతే ఇప్పుడు విమాన గోపురం పైన వాళ్ళు పెట్టిన రేకులు ఉన్నాయో అవి తీపిండి, ప్రజలందరూ తెలియాలి. అక్కడ గుండు కొట్టేసినారు గోపురానికి, అది ప్రజలందరూ చూడాలి, ప్రతి ఒక్క హిందువు చూడాలి, ప్రతి ఒక్క హిందువు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఇంత దారుణంగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా మేము ఒకటే అడుగుతాను, ఇవేవి చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేయడానికి సిద్ధం. నా పేరు తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు. స్వామి, ఈ రోజున హైందవ సంప్రదాయాలు కానివ్వండి, లేకపోతే హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో స్వామివారి కైంకర్యాలలో అపవిత్రం చేయడం కానీ, లేకపోతే ప్రసాదాలని కల్తీ చేయడం కానీ ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కానీ దీనికి బాధ్యులు కారంటారు? అందరూ బాధ్యులే. ఇది జరగడానికి కారణం ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. కాకపోతే అనుకున్నారుగా ఎవరు ఇందులోకి బయటికి రాకుండా ముసుగులో ఉండి వీళ్ళు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు ఇందులోకి బయటికి రాకుండా అందరూ ముసుగు వేసుకొని ఎవరు మేము ఒప్పుకోలేకుండా వాళ్ళే ఒప్పుకోకుండా ఇది చేస్తారు. మొత్తం వీళ్ళకు కఠిన శిక్షలు జరగాలి. ఇవి అనుకూలంగా ప్రతి ఒక్క ఇది హిందూ అందరూ కలిసి ఏకమవుతున్నాం. ఇప్పుడు ఏకమై ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టుగా మనము ఇందులో స్వామివారి లడ్డు ప్రసాదమైన స్వామివారి విగ్రహాలు ఈ టీటీడీ దగ్గర ఉన్న ఈ దేవస్థానాలన్నింటిలోనూ ప్రతి ఒక్క దేవస్థానం కొన్ని దేవస్థానాల విగ్రహాలని ధ్వంసం చేయడము, ఎన్నో కార్యక్రమాలు ఇవి ఇక్కడ ఏవి కూడా జరగకుండా కల్తీ జరగడము, మరియు ప్రతి ఒక్క ఊరిలో ప్రతి కొన్ని దేవస్థానాల్లో స్వామివారికి ఒక క్రిస్మస్ తాతది టోపీ పెట్టడము, దేవస్థానాలకు దేవుళ్లకు ఇవన్నీ జరగడం, ఇవన్నీ అనుకోని కుట్రలు, ఇవన్నీ మన హిందూ ధర్మాన్ని మొత్తం చెడగొట్టాలి. ఈ హిందూ ధర్మం నుంచి మతపరమైన ఒక అనుకొని చేయడం జరుగుతుంది. హిందూ సమాజాన్ని ముక్కలు చేయడానికి కారణం చేస్తున్నారు. ఈ తిరుపతి దేవస్థానం పవిత్రమైన క్షేత్రము, మన ప్రపంచంలోనే ఈ మహాక్షేత్రంగా ఉంది. కాబట్టి ఈ క్షేత్రంనే ముక్కలు చేద్దామనే సంకల్పంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పటికి కూడా మన ఈ చంద్రబాబు వచ్చినప్పటి నుంచి అన్నీ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు తోటి ఇది కూడా ఇప్పుడు వరాహస్వామి దేవాలయం పైన విగ్రహాలు ధ్వంసం జరగడం, ఇవన్నీ కఠినంగా ఇప్పుడు ఆయన పాత అయ్యంలో జరిగినాయి. కాబట్టి అవిటిని ఇప్పుడు వరాహస్వామి దేవాలయం పైన విగ్రహాలు 12 విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ బంగారమైన అన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని చంద్రబాబుని మనం కోరేది ఏంటంటే తక్షణమే అవిటికి పునర్ప్రతిష్ఠ చేసుకొని పునర్గా అన్ని వైభవంగా చేసుకొని మళ్ళా శాంతియుతంగా ఒక పూజ జరగాలి. ప్రతి ఒక్క క్షేత్రంలో ఇది అపవిత్రమైంది కాబట్టి పవిత్రమైన ఒక హోమాన్ని జరిపించి హైందవ సంప్రదాయంగా మన సనాతన ధర్మంగా అన్ని సంకల్పంగా ఆ గుళ్ళల్లో ఏవేవే జరిగినాయో ఆ తిరుపతి దేవస్థానంలో వరాహస్వామి దగ్గర అక్కడ పూజలు చేయించి పునర్గా మనం అంతా మళ్ళా మనం పుణ్యక్షేత్రంగా మనం భావించాలని కనీసం గతంలో జరిగిన పొరపాట్లకు సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళు చేసినటువంటి కల్తీకి సంబంధించి కానీ వాళ్ళ పశ్చాత్తాపం ఎక్కడ కనబడుతుంది? ఇంకా ఓటరించి అదేమంటే అందులో జంతువులకు కలవలేదు కదా అని ఒక రకమైన వాళ్ళు ఏంటంటే మూర్ఖవాదన ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరని అందరికీ తెలుసు. వాళ్ళు జరుగుతాయి చేస్తారు, మళ్ళా తప్పుపుచ్చుకోనికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కుట్ర కాబట్టి. ఒప్పుకుంటే ఏంటంటే కావాలని చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికీ లడ్డూదైనా కల్తీ అయినా మాకు జరగలేదని తెలవడము, అది ఇప్పుడు పక్క జరగడము, ముంతాజ్ మహల్ అయినా పక్క జరగడము, ఏదైనా ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి మాకేం తెలియదు, ఏదో ఇది జరుగుతుంది అది ఇదని వాళ్ళు చెప్పించుకోవడమే ఇది అది మహా అవుతుంది. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటారు స్వామి? అంటే అప్పుడు కేవలం ఆదాయ వనరుగా స్వామివారి క్షేత్రాన్ని చూసిన వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి కఠినంగా వెంటనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వెంటనే శిక్ష పడేటట్టుగా చేయాలి. జైళ్ళల్లో వాళ్ళని వేయాలి కఠినంగా. ఇందులోకి స్వామివారి ఒక
ఎటువంటి కైకర్యాలనైనా ఒకరు చేయి పెట్టకుండా ఖచ్చితంగా భయం భక్తితోటి చేసి సనాతన ధర్మం ప్రకారం అది నియమ నిష్టలతోటి చేస్తేనే ఆ ఒక స్వామికి నియత చేయాలి. కాబట్టి వీళ్ళు ఎట్లా పడితే అట్లా చేసి మనస్పర్ధంగా ఎట్లా పడితే వాళ్ళు ఇష్టం వ్యాపారంగా జరిగింది కాబట్టి ఇదంతా అది ఖండించి వాళ్ళకు ఖచ్చితంగా తక్షణమే ఇవి చంద్రబాబు నాయుడిని కోరేది ఏంటంటే వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష వెంటనే పడేటట్టుగా మనం చేయాలి. మనందరం హిందువులందరం ఏకమై దానికి తగ్గట్టుగా మనం అన్నీ చేసుకోవాలి అందరము. చివరిగా అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అంటే హిందూ పూజలకు కానీ లేకపోతే మొన్న ఈ మధ్య విగ్రహ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు కానీ ఆ తీర్థం ఇచ్చిన కింద పారేయడం అంటే అంత ఇష్టం లేనప్పుడు ఆయన కేవలం ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నట్టుగా అనుకోవాలంటారా, లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారా? వాళ్ళన్నీ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్తేప్పుడు మన ధర్మపత్ని పట్టుకొని వెళ్ళాలి. కాకపోతే ఒకడే రావడం ఒకడే పోవడం ఆయన ఇష్టరాజ్యంగా. దేవాలయం అంటే మనం ధర్మపత్నిని పట్టుకొని ఇద్దరాలు మొగలు పోయి ధర్మంగా చేసుకొని వాళ్ళిద్దరూ ఆ స్వామివారి శరణాగతిని పొందాలి ప్రతిష్టకైనా. కాకపోతే వీళ్ళు ఇష్టపూరితంగా వెళ్ళి ఇష్టపూరితంగా తీర్థం పక్కకు పోయడము, వాళ్ళు ఇష్టపూరితంగా ఏదో పోయినామా అదేంది రాజకీయంగా పోయి రాజకీయంగా ఓటుల్ని మనం ఓటుల గురించే తప్పించి ఆడ భక్తి గురించి ఏమి కనబడతలేదు. భక్తి అంటే ఆ ఇద్దరాలు మొగలు వచ్చి చేసుకునే పని కాబట్టి అది మేము అంటున్నాం. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి? మేము యాదగిరిగుట్ట దగ్గర నుంచి అండి. మేము లలితాంబ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఆశ్రమంలోని నేను ఉంటాను, పీఠాధిపతిని.